అందరికీ నమస్కారం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చరిత్రాత్మకమైన రోజు. అనకాపల్లి దగ్గర నేడు ఆర్సిలార్ నిప్పాన్ స్టీల్ ఇండియా ఆధ్వర్యంలో దేశంలోనే అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ గ్రీన్ ఫీల్డ్ స్టీల్ ప్లాంట్కు శంకుస్థాపన జరగడం నాకెంతో ఆనందంగా ఉంది. ఇది కేవలం ఒక పారిశ్రామిక ప్రాజెక్టు మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తుకి మార్చే మైలురాయి. ఈ కార్యక్రమానికి విచ్చేస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర ఉక్కు శాఖ మంత్రి శ్రీ హెచ్డి కుమారస్వామి గారికి, కేంద్ర సహాయ మంత్రులు శ్రీనివాస్ వర్మ గారికి, అలాగే మన యువ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ అన్న గారికి, టీజీ భరత్ గారికి, వంగలపూడి అనిత గారికి, ప్రజాప్రతినిధులకు, గౌరవ అతిథులకు, ఆర్సిలార్ నిప్పాన్ స్టీల్ సంస్థ ప్రతినిధులకు, ప్రభుత్వ అధికారులకు, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర నుంచి, విశాఖపట్నం నుంచి మరియు అనకాపల్లి నుంచి విచ్చేసిన నాయకులకు మరియు ప్రజలకు, నా సోదర సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఉత్తరాంధ్రకు దక్షిణ ముఖద్వారం లాంటి ఈ ప్రాంతం ఇప్పుడు ఒక శక్తివంతమైన ఆర్థిక కేంద్రంగా మారబోతుంది. సుమారు 1.5 లక్షల కోట్ల పెట్టుబడితో దాదాపు 1,00,000 మందికి ఉద్యోగ అవకాశాలతో ఈ ప్రాజెక్ట్ ఈ ప్రాంతానికి, ఆ అభివృద్ధికి వెన్నుదన్నులా ఉండబోతుంది. ఈ ప్లాంట్ పూర్తయిన తర్వాత సంవత్సరానికి సుమారు 17 మిలియన్ మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో, ఆ సామర్థ్యాన్నితో దేశంలోనే ఒక అగ్రగామి స్టీల్గా ఉత్పత్తి కేంద్రంగా నిలుస్తుంది. ఇంత ఘనంగా ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం మనం చేసుకుంటున్నామనంటే దాని వెనక ఎంత కృషి ఉందో కూడా ప్రజలందరూ తెలుసుకోవాలి. మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్ట్ని ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ప్రయారిటీ ఎజెండాగా పెట్టుకొని దీనికి సంబంధించిన అన్ని విషయాల మీద కూడా ఎప్పుడు కేంద్రంతో ఢిల్లీ వచ్చినా కేంద్రంతో చర్చలు జరిపి ప్రధాని మోదీ గారి తాలూకా సహకారం తీసుకొని ఈరోజు ఈ ప్లాంట్కి మన ప్రాంతానికి వచ్చే విధంగా చేశారు. ఈ ప్లాంట్తో పాటు మన దగ్గర ఆల్రెడీ ఉన్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి కూడా కేంద్రం నుంచి సుమారు 13,000 కోట్ల రూపాయలు సహకారం తీసుకొని వచ్చి ప్రాఫిట్స్ వచ్చే విధంగా దాని మీద కూడా చర్యలు తీసుకుంటున్నాం. అలాగే రాష్ట్ర అభివృద్ధి సహకారం అందిస్తున్నటువంటి మన స్టీల్ మినిస్టర్ గారు, సెంట్రల్ స్టీల్ మినిస్టర్ గారు కుమారస్వామి గారికి, అలాగే ఎంఓఎస్ మన భూపతిరాజు శ్రీనివాస్ వర్మ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కి, ఉత్తరాంధ్రకి ఇది ఒక స్వర్ణయుగం అని మనం అనుకోవాలి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో ఈ స్టీల్ ప్లాంట్తో పాటు అనేక ప్రాజెక్ట్స్ మన ఉత్తరాంధ్రలో పూర్తవబోతున్నాయి. రైల్వే జోన్, భోగాపురంలో ఎయిర్పోర్ట్, శ్రీకాకుళంలో మూలపేట పోర్ట్, గూగుల్ లాంటి డేటా సెంటర్స్, టీసీఎస్, కాగ్నిజెంట్, నక్కపల్లిలో బల్క్ డ్రగ్ పార్క్, పూడిమడకలో గ్రీన్ హైడ్రోజన్ హబ్, ఇంకా హైవేస్, హోటల్స్, నూతనంగా వచ్చే సప్లై చైన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, లాజిస్టిక్స్ పార్క్స్, జీసీసీస్, ఇవన్నీ కలిపితే ఉత్తరాంధ్రకి ఒక ప్రపంచ స్థాయిలో స్టీల్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా, ఒక ఎకనామిక్ సెంటర్గా, అలాగే ఒక గ్లోబల్ సిటీగా ఇవన్నీ కూడా మనకి తయారు చేయబోతున్నాయి. వలసలు వెళ్ళే ప్రాంతం నుండి నేడు వలసలు వచ్చే ప్రాంతంగా మన ఉత్తరాంధ్ర మారబోతుంది. అలాగే ఇవన్నీ కూడా చూస్తుంటే మన ఉత్తరాంధ్ర ఉత్తమాంధ్రగా మారబోతుంది అన్నటువంటి నమ్మకం నేడు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మనందరికీ కలుగుతుంది. అందుకనే నన్ను చంద్రబాబు నాయుడు గారి దార్శనిక నాయకత్వంలో 21 నెలల్లోనే బ్రాండ్ ఆంధ్రప్రదేశ్ని మళ్ళీ మనం నిర్మించుకున్నాం. అలాగే మన యువ నాయకులు లోకేష్ అన్న గారి సారథ్యంలో నేడు ఆంధ్రప్రదేశ్ ఇన్వెస్టర్ హబ్గా మారి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్తో మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్కి వెళ్ళి ఒక అకౌంటబిలిటీతో దేశంలోనే 100 రూపాయలు మన దేశంలో పెట్టుబడులు వస్తున్నాయంటే అందులో 25% మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈరోజు తీసుకొని వచ్చే పరిస్థితి ఉంది. అలాగే లోకేష్ అన్న గారి కృషితో యువగలంలో ఆయన ఇచ్చిన హామీ 20 లక్షల ఉద్యోగాలు తీసుకొని వస్తామని, అది కూడా పూర్తి చేసేటటువంటి కార్యక్రమం లోకేష్ అన్న గారు చాలా సమర్థవంతంగా ముందుకు నడిపిస్తున్నారు. అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో మౌలిక వసతులు కావచ్చు, అలాగే ఇండస్ట్రియల్ కారిడార్స్ కావచ్చు, లాజిస్టిక్స్ పార్క్స్ కావచ్చు, ఇలా ఏ రంగం తీసుకున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిరంతరం ప్రధానమంత్రి గారు సహకారం అందిస్తున్నారు. దానికి కూడా ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు. రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కలిసి ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ మోడ్తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని శరవేగంగా ముందుకు నడిపిస్తున్నాయి. స్వర్ణాంధ్ర 2047 ఒక లక్ష్యం. ఆ లక్ష్యానికి సమగ్ర అభివృద్ధి, స్థిరమైన వృద్ధి ద్వారా ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు చేరేలా మనమందరం ముందుకు నడుస్తున్నాం.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి వికసిత్ భారత్ 2047 సంకల్పానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కేవలం భాగస్వామ్యం మాత్రమే కాదు, కానీ ముందుండి నాయకత్వం కూడా ఈరోజు వహించబోతుంది. ఇలాంటి సమయంలో కేంద్ర మంత్రిగా చిన్న వయసులోనే ఒక అవకాశం రావడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం, అలాగే ముఖ్యంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం నా వంతు కృషి చేసి నా బాధ్యతను నిలబెట్టుకుంటానని కూడా తెలియజేస్తున్నాను. ఇది ఒక గొప్ప ఆరంభానికి నాంది మాత్రమే. ఇంకా అనేక పెట్టుబడులు, అవకాశాలు ఆంధ్రప్రదేశ్ వైపు రాబోతున్నాయి. ప్రతి పౌరుడి కల కూడా నిజం కాబోతుంది. మన రాష్ట్రం మరింత బలంగా అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రంగా ప్రపంచ స్థాయిలోనే ఉన్నతంగా నిలవబోతుందని తెలియజేస్తున్నాను. నేడు పార్లమెంటులో నా శాఖకు సంబంధించినటువంటి బిజినెస్ ఉండడం కారణంగా ప్రత్యక్షంగా మీ మధ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయినా వీడియో ద్వారా ఈ సందేశాన్ని మీకు పంపిస్తున్నాను. ఈ ప్లాంట్ శంకుస్థాపన సభ సందర్భంగా సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి, సహకారం అందించినటువంటి ప్రతి ఒక్క పెద్దలకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి నా నమస్కారాలు. జై హింద్, జై ఆంధ్రప్రదేశ్, జై భారత్.